ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కును ఆలకిద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫారో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలయను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీ పరిశుద్ధ వాక్కును ప్రకటించటములో నేను అలసత్వము చూపకుండా మీ యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తిగా మీ ప్రణాళిక ప్రకారము మీ దివ్య వాక్కును ప్రకటించే యోగ్యతను నాకు కలిగించండి. ప్రకటించుచున్న నా హృదయమును పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలు ఫలించేలా చేయండి. ఈ మనవులన్నింటినీ యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము శ్రమల దినాలు పూర్తి చేసుకున్నాం, ఈస్టర్ పండుగ చేసుకున్నాం. ఇక సామాన్యమైన స్థితికి మనం చేరుకున్నాం. మీకు గుర్తుండి ఉంటే నేను దాదాపు ఆది కాండమంతా పూర్తి చేశాను. ఈరోజు నుంచి నిర్గమాకాండం గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నేను ఈ విధముగా చేస్తున్నాను అంటే 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధ గ్రంథం అంతా మనకు తెలుస్తుంది. రెండవది, ఆ గ్రంథములో కాలానుగుణముగా దేవాది దేవుడు ఏ విధముగా తన ప్రజలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు అన్నది విదితమవుతుంది. మనము ఇంతకుముందు చూసాం, నిబంధన అబ్రహాముతో చేసుకున్నాడు, నిబంధన ఆదాముతో చేసుకున్నాడు, నిబంధన నోవాతో చేసుకున్నాడు. ఇప్పుడు మరొక నిబంధనను మోషే ద్వారా ప్రజలందరితో చేసుకోబోతున్నాడు. ఈరోజు నేను మోషే ప్రవక్త గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా. మోషే ప్రవక్త గురించి ఒక రోజులో చెప్పలేము, ఒక ఎపిసోడ్లో మనం చెప్పలేము, చాలా సమయం పడుతుంది. ఏది ఏమైనా ఈ నిర్గమాకాండము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఒక జాతిగా
దేవుడు రూపుదిద్దేటటువంటి సమయం ఆసన్నమవుతున్నది. ఈ గ్రంథము ఈ విధముగా రావటానికి దాదాపు 1500 సంవత్సరాలు పట్టింది. ఇది చాలామంది వ్రాసారండి, చాలామంది. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి సమయం ఉండదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, బహుశా నాకు తోచింది ఏంటి అంటే, ఆది నుండి మనం చెప్పుకుంటూ వచ్చామనుకోండి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం దేవుని యొక్క వాక్కును అర్థం చేసుకున్న వారం అవుతాము. అదే విధముగా పాత నిబంధన అంతా కూడా రక్షకుని రాకక ఎదురు చూసింది. ఈ నూతన నిబంధన అంతా కూడా రక్షకుడు వచ్చిన తరువాత తను చేసినటువంటి బృహత్తరమైనటువంటి రక్షణ కార్యాన్ని మనకు ఎరుకొచ్చేసింది. అపోస్తుల కార్యముల నుండి ప్రకటన గ్రంథము వరకు మనం చూచినట్లయితే, ఆనాటి అపోస్తులు ఏ విధముగా రక్షకుడైన యేసును ప్రపంచానికి చాటారు, ఏ విధంగా బ్రతకమని చెప్పారు అన్నది మనకు విదితమవుతుంది. 3 భాగాలుగా మనము గ్రంథాన్ని విభజించుకోవచ్చు. అందుకే ఈ రోజున నేను 2వ గ్రంథమైనటువంటి నిర్గమకాండములో మనం ప్రవేశించాము. ముందు బైబిల్ జ్ఞానం వస్తుంది, తద్వారా ఈ రక్షణ ప్రణాళికలో మనం ముందుకు సాగుతాం. బైబిల్ ఈజ్ నాట్ ఎ హిస్టరీ బుక్, అది గుర్తుంచుకుందాం. బైబిల్ అనేటటువంటిది చరిత్ర చెప్పే పుస్తకము కాదండి. చరిత్ర కాని చరిత్ర, రక్షణ చరిత్ర చెప్పేటటువంటి పరిశుద్ధ గ్రంథము. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా, బైబిల్లో దేవునికి మనుషులకు మధ్య జరిగినటువంటి బంధానుబంధాల సంగమమే బైబిల్. అంటే దేవుడు ఏ విధంగా మనిషిని పిలుచుకుంటున్నాడో, మనిషి ఏ విధంగా స్పందిస్తున్నాడో, దేవుడు అప్పుడు ఎలా స్పందిస్తున్నాడు, ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి వాస్తవ సంఘటనల రూపకల్పనే పరిశుద్ధ గ్రంథం. అది ప్రేరణ చెందిన మాటగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని చదివేటప్పుడు మక్కి మనం చదవకూడదండి. మూలాలు తెలుసుకొని చదువుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇది ముఖ్యం. ఇప్పుడు మన నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టుకుంటున్నారండి. యావే దేవునితో మొరపెట్టుకుంటున్నారు, అయ్యా ఐగుప్తులో మేము చచ్చిపోతున్నాం, మా బ్రతుకు మృగ్యమైపోతుంది, ఏమి చేయాలో మాకు అర్థం కావటం లేదు. మా పితరులు యోసేపు సంతతి లేక యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు సంతతిగా మేము ఇక్కడ వృద్ధి చెందాం. ఇప్పుడు మేమంటే తెలియని వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు, మమ్ములను చాలా హీనముగా ఘోరముగా చూస్తున్నారు. వీ హ్యావ్ బికమ్ ఏ స్లేవ్స్, మేము బానిసలమైపోయాము, మా బ్రతుకు ఎటు కాకుండా పోతుంది. నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు అన్నాడే, ఎన్నుకున్న జాతి అని చెప్తున్నారే, మరి మా స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి అని దేవునికి మొరపెట్టుకుంటే, దేవుడు వారి మొరనాలకించి వారి మధ్యకు ఒక వ్యక్తిని పంపనిశ్చయించుకున్నాడు. అతడే ద డెలివరర్, అంటే రక్షకుడు. ఒక విధంగా చెప్పాలంటే రక్షకుడు అంటే మోయిజు ప్రవక్త. ఎందుకంటే ఐగుప్తుల్లో బానిస బ్రతుకుతూ మ్రగ్గిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దాస్యం నుండి బయటకు తీసి వాగ్దాన భూమి అయినటువంటి ఇశ్రాయేలుకి ఆనాడు అబ్రహాము ద్వారా వాగ్దానము చేసినటువంటి వాగ్దాన భూమికి నడిపించటానికి దేవునిచే ఎన్నుకోబడి నడిపించబడినటువంటి వ్యక్తి, శక్తి లాంటి వాడు మోయిజ్ అండి. మోయిజ్ లేవి గోత్రానికి చెందినవాడు. లేవి గోత్రం అంటే యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మందిలో ఒక బిడ్డ లేవి. ఈ లేవి గోత్రానికి చెందినవాడు. దానికి ముందు స్థితిగతులు ఏంటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు దినాభివృద్ధి చెందేస్తున్నారు. వాళ్ళకి నో ఫ్యామిలీ ప్లానింగ్, వాళ్ళు వృద్ధి చెందుతున్నారు. అలా వృద్ధి చెందుతూ ఉంటే ప్రియులారా భయపడ్డారు. ఫారో రాజు భయపడిపోయారు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు భయపడిపోయారు. ఎక్కడ వీళ్ళు మనల్ని అధిగమిస్తారో, వీళ్ళు కనుక మనల్ని అధిగమించినా మనకంటే ఎక్కువగా వీరి జనాభా ఉంటే ఈ రాజ్యమంతా వీరికే దక్కుతుంది, కాబట్టి వీరిని ఏదో విధముగా మనము కంట్రోల్ చేయాలి, వీరిని ఏదో విధంగా మనము ఆపు చేయాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి. ఏంటి ఆ చట్టం అంటే, మగ బిడ్డలను చంపేయండి.
ఇజ్రాయేలీలో జన్మించిన ప్రతి మగబిడ్డ చంపివేయబడాలి. అలా చంపటానికి 2 మంత్రసానులను ఫారో నియమించాడు. చూడండి ప్రియులారా, ఎంత ఘోరమో. ఒక జాతి మరొక జాతి వృద్ధి చెందటాన్ని చూసి సహించలేక తమ యొక్క ఆధిపత్యము ఎక్కడ పోతుందోనన్నటువంటి ఒక విషపూరితమైన మనస్సు కలిగిన ఫారో, అతని రాజ్యంలో ఉన్నవాళ్ళు, పెరుగుతూ ఉన్నటువంటి వృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కడతేర్చాలి అనుకున్నారు. కానీ ప్రియులారా, తనొక్కటి తలచినా దైవము మరొకటి తలుస్తుంది. ఆ 2 మంత్రసానుల మనస్సులను దేవుడు మార్చాడండి. ఆ మంత్రసానులు పనిచేస్తూ ఏ స్థితికి వచ్చారు అంటే, బిడ్డలు పుడితే వాళ్ళని ఎవరికి కనిపించకుండా పెంచే స్థితికి వాళ్ళు వస్తున్నారు. ఆ సమయంలో ఫారో రాజు వాళ్ళని పిలిచి అడుగుతున్నారు, ఏంటి మీకు అప్పగించిన పని ఏంటి, మీరు చేసేది ఏంటి, మీ 2 కూడా ఎందుకు పంపించాను, వీళ్ళని చంపమంటున్నాను కదా, అయినా ఇంకా వృద్ధి చెందుతున్నారు, ఏంటి కారణం అంటే, అయ్యా మేము వెళ్ళక ముందే ఇశ్రాయేలీల స్త్రీలు ప్రసవించేస్తున్నారు, వాళ్ళు బలవంతులు కాబట్టి మా సహాయం అక్కరలేదు, మా సహాయం అక్కర లేకుండానే వాళ్ళు ప్రసవిస్తున్నారు కాబట్టి మేమేమి చేయలేకపోతున్నాం అంటే చిన్న అబద్ధం చెప్పారు. వారు ఇశ్రాయేలు ప్రజల ఎడల చూపినటువంటి ఆ దయ, ఆ కనికరానికి దేవుడు వారిని వృద్ధి చేశాడు అంటుంది వాక్కు. తర్వాత ఫారో చాలా కఠినమైన శాసనం చేశాడు. ఆడపిల్లలను బ్రతకనివ్వండి, మగబిడ్డలందరినీ చంపేయండి. ఎందుకంటే మగబిడ్డలు చనిపోతే ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవు. ఈ రోజు కాకపోయినా మరొక రోజు, ఈ సంవత్సరం కాకపోయినా కొన్ని సంవత్సరాలకి ఈ జాతి అంతరిస్తుంది. అటువంటి పరిస్థితులలో దేవుడు తన ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళిక ఏంటి అంటే మోయిజు ప్రవక్త జననం. జన్మించటానికి మోయిజు ప్రవక్త లేవీల కుటుంబంలో జన్మించాడు. అందరిలాగే మహానుభావురాలు జన్మనిచ్చింది, కానీ బిడ్డను 3 నెలలు ఇంటిలో పెంచిందండి. తర్వాత పెంచలేదు, ఎందుకంటే ఆ నోట ఈ నోట పడి ఆయమ్మ ఇంట్లో బిడ్డున్నాడు, పెరుగుతున్నాడు అంటే ఫారో సైనికులు వస్తారు, చంపేస్తారు. అందుకే భయపడి ఒక చిన్న బుట్ట లాంటిది చేసి దానికి కింద నీళ్ళల్లో విడిచిపెట్టడానికి ఏదో తారు లాంటిదో ఏదో రాసి నీళ్ళల్లో విడిచిపెట్టిందండి. చూడండి దైవ కార్యం. బిడ్డను 3 నెలలు పెంచటానికి ఆ తల్లి ఎంత శ్రమించిందో మీరు ఆలోచించండి. ఎవరి కంట పడకుండా, కనీసం బిడ్డ ఏడుపు కూడా వినిపించకుండా పెంచి ఉంటుంది. ఎందుకంటే బిడ్డ ఏడిస్తే ప్రక్క వారికి వినిపిస్తుంది, ప్రక్క వారికి వినిపిస్తే ఎవరో ఒకరు ఉప్పందిస్తారు, ఎవరో ఒకరు వస్తారు, బిడ్డను చంపేస్తారు. ఎంత శ్రమించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మోయిజుని పెంచటానికి అతని తల్లి ఎంతగా శ్రమించిందో, ఎంత నిగూఢంగా ఎవ్వరికీ తెలియకుండా 3 నెలలు పెంచిందో ఒక్కసారి ఆలోచించండి. ఎలా పెంచిందంటే దేవుడు ఆమెను బలపరిచాడండి, ఆమెకు శక్తినిచ్చాడు. 3 నెలల తరువాత మోయిజు ప్రవక్త తల్లి అతన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసిందండి. అరే ఏంటి, ఎందుకు చేసిందిలా అని మనం అనుకోవచ్చు. ఇది దేవుని ప్రణాళిక అండి. దేవుని ప్రణాళిక కాబట్టే నదిలో వదిలి వేయబడినటువంటి ఆ శిశువు అలా కొట్టుకుపోతూ అదే సమయాన స్నానం చేయటానికి వచ్చినటువంటి ఫారో రాజు కుమార్తెకు దొరుకుతాడు. ద గాడ్స్ ప్లాన్ అండి. ఏంటి అసలు దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ అంటే, దైవ జ్ఞానముతో పెరగవలసినటువంటి మోయిజు ముందుగా ఫారో రాజ్యపు స్థితిగతులు తెలుసుకోవాలి, అక్కడ పెరగాలి. తను అక్కడ పెరిగి ఆ స్థితిగతులు తెలుసుకొని వారి సన్నిధిలో మెలిగితేనే తన ప్రజలను
బయటకు తీసుకొచ్చేటటువంటి జ్ఞానం పొందుతాడు. లేక మరొకటి కావచ్చండి, ఏది ఏమైనా ఇది రక్షణ ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము 3 నెలలు పెంచబడినటువంటి మోయిజు ప్రవక్త 3 నెలల తర్వాత అతని నైలు నదిలో విడిచిపెడితే ఆ బిడ్డను పైకి తీసుకొని నీటి నుంచి తీసుకున్నాను కాబట్టి మోయిజు అనే పేరుతో ఆ బిడ్డను పిలవటం ప్రారంభించింది. యుక్త వయసు వచ్చేటంతవరకు పెరిగాడండి మోయిజు ప్రవక్త. అక్కడ యుక్త వయసు వచ్చిన తర్వాత ఏదో విధంగా తెలిసిపోయింది, బలవంతుడిగా అయ్యాడు. తెలిసిపోయింది తాను హిబ్రూ జాతికి చెందిన వాడనని. ఒకానొక దినాన ఒక ఐగుప్తీయుడు హిబ్రూ అతనితో తగవలాడుతుంటే చూసి సహించలేక ఐగుప్తీయుని చంపేసి పాతేశాడు. ఆ తరువాత మరొక రోజు ఇద్దరు హిబ్రూలు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు తన్నుకుంటుంటే, తిట్టుకుంటుంటే, గొడవ పడుతుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి, ఎందుకురా ఇలా గొడవ పడతారు, మీరందరూ ఒకే జాతికి చెందినవారు కదా అంటే, అప్పుడు అంటాడు, నీవెవరవయ్యా నాకు చెప్పటానికి, నువ్వు ఐగుప్తీని చంపినట్లు మమ్మల్ని చంపడా కూడా వస్తున్నావా అనుకున్నాడండి. అయ్యో, నేను చేసిన నేరము ఎవరు చూడలేదనుకున్నానే. నేను చేసినటువంటి నేరాన్ని చూశారు, నేను చేసిన నరహత్య చూశారు. ఆవేశములో నా ప్రజలకు ఏదో చెయ్యాలి, నా ప్రజలను ఏదో విధంగా ఆదుకోవాలనే ఆశతో నేను చేసినటువంటి ఈ హత్య కంటబడింది, ఇంక నన్ను చంపుతారు అని పారిపోయాడండి. ఎవరికి కనిపించనంత దూరము పారిపోయి అక్కడ ఎడారిలో ఏదో బ్రతుకుతున్నాడండి. అలా బ్రతుకుతూ అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబంతో పరిచయం అవటం, వాళ్ళ అమ్మాయిని పెండ్లి చేసుకోవటం, ఒక బిడ్డకి తండ్రి అవటం అయిపోయింది. అంతా అయిపోయింది. ప్రియులారా, ఇక్కడ మీకు ఒక మాట చెబుతా. ద డిజర్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఎడారి అనుభవము. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. పుట్టటానికి హిబ్రూ కుటుంబంలో పుట్టిన, పెరగటానికి రాజ కుటుంబంలో పెరిగిన, తను చేసిన నేరం ఎక్కడ బయటపడిద్దో అనేసి పారిపోయాడండి. ఇక్కడ ఒక చిన్న అబద్ధం చెప్పొచ్చండి, వెరీ ఈజీ. ఎందుకంటే పెరిగింది రాజ కుటుంబంలో పెరిగాడు కాబట్టి తను ఆ రాజ కుటుంబంలోనే ఉండాలి అనుకున్నట్లయితే చిన్న అబద్ధం సరిపోతుంది. నేను చంపడం ఏంట్రా, వాడు తప్పు చేశాడు కాబట్టి నేను చంపేశాను, మామూలే, నేను రాజ కుటుంబంలో పెరిగాను, నాకు ఎదురెవరని చెప్పొచ్చండి. కానీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే తన ప్రజల ఎడల ఉన్నటువంటి ఆ అభిమానం అతన్ని అలా చెప్పనివ్వలేదు. అయ్యో, నా తప్పు బయటపడిపోయిందని పారిపోయాడు. ఈ ప్రయాణం ఉందో చూడండి, దేవుడు అతను తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు అంటే, రాబోతున్న కాలములో దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ ఎడారిలో అతను నడిపించాలి. కాబట్టి ఈ ఎడారిలో నడిపించవలసినటువంటి స్థితి అతనికి ఉంది. కాబట్టి మున్ముందు దానికోసం దేవుడు అతనికి తెలియకుండానే అతనికి ఒకలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడండి. ఇది ద డెజర్ట్ ఎక్స్పీరియన్స్. ఇక నాకు ఎవ్వరు వద్దనుకున్నాడు, ఏదో చేయాలని ఆశపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు, ఇంకా చేయలేకపోయాడు, ఇక నాకెందుకులే, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అనేసి ఏదో ఆ ప్రాంతమందు కొంతకాలము బ్రతకటం మనం ప్రారంభించాడు. ఎడారిలో అలా ప్రయాణమై వెళుతూ మిద్యాను దేశానికి చేరాడు. అక్కడున్న ఒక పూజారికి 7 పిల్లలు ఉంటే వాళ్ళలో ఒక ఆమెను పెళ్లి చేసుకొని బిడ్డలు కన్నారు. అలా కాలయాపన చేస్తున్నాడు. ఆ సమయాన దేవుని యొక్క పిలుపు అతనికి అందిందండి. మండుచున్న పొద, నిర్గమాకాండము 3వ అధ్యాయాన్ని కనుక మనము చూచినట్లయితే, ఒకానొక దినాన తన మందను కాచుకుంటున్న సమయాన పొదలో మంట వస్తుంది. ఆ పొదలో వస్తున్న మంటను చూచి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మండుతుంది కానీ కాలిపోవటము లేదు అని ఏదో వింతగా ఉండిపోయి చూద్దామనేసి బయలుదేరేసి అక్కడ సమీపానికి వెళ్ళేసరికి అప్పుడు ప్రప్రథమముగా దేవుని మాట అతనికి వినిపించింది. మోయిజు, ఇది పవిత్ర స్థలము, నీ పాదరక్షకులు ప్రక్కన పెట్టు.
దేవుని వాక్కును అర్థం చేసుకునేటప్పుడు ఈ లోక సంబంధమైన విషయాన్ని ఉదాహరణగా తీసుకొని పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనకు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగినటువంటిది అక్కడ మండుచున్న పొద, ఆ ప్రదేశము పవిత్రమైన ప్రదేశము. మరి పవిత్రత అన్నది ఊకిని ఇది పవిత్రమైన ప్రదేశము జాగ్రత్త అంటే కుదరదండి. దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా జోడించాలి. అందుకే అపవిత్రమైనటువంటి పాదాలు, లేకపోతే ఆ చెప్పులు, ఆ పాదరక్షకులు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, అట్టి వెళతావు, వీటి వెళతావు, అది తొక్కుతావు, ఇది తొక్కుతావు, కాబట్టి అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా ఉన్నటువంటి ఆ చెప్పులతో ఈ పవిత్రమైన స్థలానికి నువ్వు రాకూడదు. అందుకే అవి ప్రక్కన పడేసి రా. ఇదండి అంటే అపవిత్రమైన స్థితిలో ఉండి పవిత్రమైన దేవుని సన్నిధికి వెళ్ళే అర్హత మనకు లేదు. ఇది మూలం. అపవిత్రమైన స్థితిలో ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళే అర్హత మనం కోల్పోతున్నాం. అందుకే అపవిత్రమైన స్థితిలో ఉంటూ మనము పవిత్రుడైన దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆ అపవిత్రమైన స్థితి మనది ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. ఇది దేవుడు మన నుంచి అడిగేది. ఏంటి మన అపవిత్రమైన స్థితి? చెప్పులా, మురికైన బట్టలా? ఇది పైకి కనిపించేదండి. మరి కనిపించనిది మనసు. ఈ మనస్సులో ఉన్న ప్రతి మలినమైనటువంటి క్రియ, ప్రతి మలినమైనటువంటి ఆలోచన, ప్రతి మలినమైనటువంటి మాట ఇక్కడ స్టోర్ అయి ఉంటే వాటిని శుభ్రము చేసి తీసివేసి ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదే అపవిత్రమైన స్థితి మనది. ఆ అపవిత్రమైన స్థితి నుండి పవిత్రమైన స్థితికి వెళ్ళాలి అంటే అపవిత్రమైన స్థితిని ప్రక్కన పెట్టేయాలి. అందుకే మోయిసు ప్రవక్తతో దేవుడు పలికిన మాట ఏంటంటే ఇది పవిత్రమైన స్థలము, ఈ పవిత్రమైన స్థలముతో నీ పాదరక్షకులతో రావద్దు, ఎందుకంటే అవి అపవిత్రమైనవి కాబట్టి దాన్ని ప్రక్కన విడిచిపెట్టు. ప్రియులారా, ఆలకించాడండి. మోయిసు ఆలకించాడు. అపవిత్రమైన స్థితికి సూచనగా ఉన్నటువంటి పాదరక్షకులు ప్రక్కన పడేసి పవిత్రమైన స్థితితో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మోయిసుతో పలికిన మాట ఏంటి అంటే, నా ప్రజల బాధ తప్త హృదయ వేదన నాకు వినిపించింది, వారిని విముక్తులను చేయటానికి నిన్ను పంపిస్తున్నా, సిద్ధంగా ఉండు. అడుగుతాడండి, ఎవరయ్యా నువ్వెవ్వరవు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి నీ పేరు? ఉన్నవాడను. ఐయామ్, నేను ఉన్నవాడను. ఇదంటే మొట్టమొదటిసారిగా తన ఉనికిని లోకానికి మోయిసు ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ఎరుకపరచాడు. అందుకే మన దేవునికి పేరు లేదండి. మన దేవునికి ఉన్నది స్థితి మాత్రమే. ఆ స్థితి ఏంటి అంటే ఉన్నవాడను. నిన్న ఉన్నా, నేడు ఉన్నా, రేపు ఉన్నా, ఉంటాను కాదు, ఉన్నాను కాదు, ఉన్నవాడను. ఐ యామ్ ప్రజెంట్. ఇదండి, అదే పేరు అంటున్నారు, కానీ అది పేరు కాదు, యెహోవా అంటారు. మనమంటే చాలా సాఫ్ట్గా మాట్లాడతాం, వచ్చాను వెళ్ళాను అని. కానీ హీబ్రూ భాష ఎలా ఉంటుందంటే నోట్లో 2 రాళ్ళు వేసుకొని మనం మాట్లాడితే ఎటువంటి శబ్దాలు వస్తాయో అలా ఉంటుంది వాళ్ళ భాష. అందుకే యెహోవా అంటారు, అంటే ఉన్నవాడను. కాబట్టి మనము యావే లేక యెహోవా లేదా యెహోషువా కూడా ఇదన్నీ ఉన్నవాడను అనే దానికి ప్రత్యన్మానాలుగా మనం వాడేటటువంటివండి. అంతేగాని యావే పేరు కాదు, స్థితి. ఆ స్థితిని మనం అర్థం చేసుకుందాం. ఏంటి ఆ స్థితి అంటే ఉన్నవాడు, ఈజ్ దేర్ ఆల్ ద టైమ్, సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు, అన్ని వేళలా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఆయన ఆ దేవుడు మోయిజును తన పని చేయటానికి పిలుచుకున్నాడు. అదేవిధంగా ప్రియులారా, మిమ్ములను నన్ను పనిచేయటకు పిలుస్తున్నాడు. ఏదో ఒక పని అండి.
దైవ పని అంటే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. నేను సేవ చేసేస్తానా కాదండి. దేవుడు అప్పగించిన ఏ పని అయినా పనే. అది ఉపాధ్యాయ వృత్తి అవ్వచ్చు, మెకానిక్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. అందరూ సేవకులు అయిపోయారు అనుకోండి, సమాజంలో మిగిలేది ఏముంది? అందుకే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పని ఇస్తున్నాడు. ఆ పని ద్వారా దేవునికి ఘనతను, మహిమను, కీర్తిని చేకూర్చవలసిన బాధ్యత మనకుంది. అందుకే ముగింపు సమయాన నేను మీకు ఒక మాట చెప్తా. పౌలు గారు చెప్పింది, ఇట్స్ నాట్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ దట్ లివ్స్ ఇన్ మీ. నేను కాదు జీవించేది, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు. అందుకే మనలో ఉన్నటువంటి ఆ దేవునిని మనము ప్రపంచానికి చూపుతూ మన బ్రతుకు ద్వారా మనము సాక్షులుగా మారటానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధముగా ఆ దేవాది దేవుడు మోయిజు ప్రవక్తను పిలుచుకున్నాడో, నిన్ను, నన్ను, మనందరినీ ఏదో ఒక కార్యం చేయటానికి పిలుస్తున్నాడు. ఆలోచించండి, ఆత్మశోధన చేసుకోండి. ప్రభు మిమ్మలను దేనికి పిలుస్తున్నాడు గ్రహించి ఆ బాటలో పయనమవటానికి ప్రయత్నం చేయండి. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్రమలు అనుభవించుతున్న ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన భూమికి తీసుకురావటానికి మీరు ఎన్నుకున్న వ్యక్తి మోయిజు ప్రవక్త. దేవా, ఎన్నికకు ముందు ఏదో చెయ్యాలి అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. అనేక మార్లు మా సొంత బలము మీద ఆధారపడి మేము ఏదో చేయాలని తపన పడుతూ ఉన్నాము. తండ్రి, మా సొంత బలము ద్వారా మేము చెయ్యాలి అనుకున్నప్పుడు చేయలేము అన్న సత్యాన్ని మాకు ఇరుకపరచి మీపై ఆధారపడి జీవించేలా చేయమని విమోచకుడు, రక్షకుడైన యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. శరణం దేవా, 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 శరణం దేవా.